सम्मा सम्बुद्धस्स नमो तस्स भगवतो अरहतो 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 सम्मा सम्बुद्धस्स बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि संघं शरणं गच्छामि द्वितीयंपि बुद्धं शरणं गच्छामि द्वितीयंपि बुद्धं शरणं गच्छामि द्वितीयंपि धम्मं शरणं गच्छामि द्वितीयंपि धम्मं शरणं गच्छामि द्वितीयंपि संघं शरणं गच्छामि द्वितीयंपि संघं शरणं गच्छामि तृतीयंपि बुद्धं शरणं गच्छामि तृतीयंपि बुद्धं शरणं गच्छामि तृतीयंपि धम्मं शरणं गच्छामि तृतीयंपि धम्मं शरणं गच्छामि तृतीयंपि संघं शरणं गच्छामि तृतीयंपि संघं शरणं गच्छामि पानातिपाता वेरमणि सिक्खापदं समाधियामि पानातिपाता वेरमणि सिक्खापदं समाधियामि आदिनदाना वेरमणि सिक्खापदं समाधियामि आदिनदान वेरमणि सिक्खापदं समाधियामि कामेषु मिच्छाचारा वेरमणि सिक्खापदं समाधियामि कामेषु मिच्छाचारा वेरमणि सिक्खापदं समाधियामि मूसावादा वेरमणि सिक्खापदं समाधियामि मूसावादा वेरमणि सिक्खापदं समाधियामि शिल्पकार प्रज्ञ सूर्य क्रांति सूर्य बोधिसत्व परम पूज्य डॉक्टर बाबासाहेब आंबेडकरांचा डॉक्टर बाबासाहेब आंबेडकरांचा అలాగే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మరి సాలూరా మండల కేంద్రంలో వారికి మరి ఇక్కడ దళిత సోదరులతో పాటు గ్రామంలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ప్రముఖులంతా అందరూ ఇక్కడికి హాజరై వారికి ఘనంగా నివాళులు అర్పించి వారికి స్మరించుకోవడం జరిగింది. మరి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. మరి వారు అనేక విధాలుగా చదువుకున్నప్పటి నుంచి అనేక అవమానాలకు గురై అంచెలంచెలుగా పట్టుదలతోని కష్టపడుతూ చదువుకొని ఒక మంచి స్థాయికి ఎదిగిన తర్వాత మరి ప్రపంచంలోనే ఒక మంచి వ్యక్తిగా వెలుగొందడము. మరి ఒక్క మాటలో చెప్పాలంటే అంటరాని వ్యక్తిగా చూసినటువంటి వ్యక్తి ఈరోజు ప్రపంచంలో పూజలు అందుకున్నటువంటి వ్యక్తిగా ఎదగడం అనేటటువంటి నిజంగా మన భారతదేశ ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయము. మరి దేవుడు ఎక్కడో లేడు, దేవుడు మనిషిలోనే ఉన్నాడు, మానవత్వంలోనే ఉంది అని చాటి చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారు చేసినటువంటి కార్యాలు కావచ్చు, వారు చేసినటువంటి పనులు కావచ్చు, వారి పట్టుదల కావచ్చు, ఈరోజు ప్రపంచ స్థాయిలో ఒక మంచి మహోన్నత వ్యక్తిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. మరి వారి వ్యక్తిగతంగానే కాదు, భారతదేశానికే కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారు చదివినన్ని పట్టాలు, వారు పొందినటువంటి పట్టాలు కావచ్చు, వారు పొందినటువంటి డిగ్రీలు కావచ్చు, మన భారతదేశంలో ఏ వ్యక్తి కూడా అన్ని పట్టాలు పొందలేదు. మరి అంతేకాకుండా వారు అనేక బహుభాషా కోవిదులు, 9 భాషలు అనర్గళంగా మాట్లాడేటటువంటి వ్యక్తి. మరి ఈరోజు ప్రపంచంలో అందరికంటే చేసినటువంటి సర్వేలో అందరికంటే ఎక్కువ విగ్రహాలు ప్రపంచంలో ఎవరికి ఉన్నాయంటే అందులో మొట్టమొదటి స్థానంలో అంబేద్కర్ గారు వచ్చిండ్రు. అంబేద్కర్ గారి విగ్రహాలు ప్రపంచంలో ఎవరికి లేనన్ని విగ్రహాలు ఈరోజు అంబేద్కర్ గారికి ఉన్నాయి. అంటే వారందరి చేత పూజింపబడుతున్నారు. ఒక దేవుడిగా వెలుగొందినటువంటి వ్యక్తి. అంటే ఒకప్పుడు చిన్నప్పుడు అంటరాని వానిగా దూరం ఉంచినటువంటి వ్యక్తే అందరికీ ఒక ఆదర్శంగా ఉండేటటువంటి వ్యక్తిగా ఈరోజు పూజలు అందుకుంటూ ఒక దేవుడిగా వెలుగొందడం అనేటువంటి చాలా గర్వకారణము, మన భారతదేశానికే గర్వకారణము. మరి ఈరోజు తను రాజకీయాల్లో కూడా ఒక మంచి వ్యక్తిగా మొట్టమొదట మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసి వారి సేవలు అందించారు. మరి ముఖ్యంగా భారతదేశానికి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించడానికి మరి అధ్యక్షుడిగా ఉండి మరి ఆ రోజు
అనేక కష్టాలు పడి అనేక సంవత్సరాలు, మరి ఒక్కరోజు 2 రోజుల్లో వచ్చినటువంటిది కాదు, అనేక సంవత్సరాలు తను మరి కష్టపడి మరి తన కమిటీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి రాజీనామా చేయడము, ఇంకొక వ్యక్తి చనిపోయినప్పటికీ మరి పట్టు వదలకుండా ఉన్నటువంటి వ్యక్తులతో రాజ్యాంగాన్ని రచించి మన భారతదేశానికి మరి అర్పించినటువంటి, మనకందరికి ఇచ్చినటువంటి వ్యక్తి మరి అంబేద్కర్ గారు. మరి వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని, వారు రాసినటువంటి రాజ్యాంగంతోని ఈరోజు ఒక దళితులకే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ఆర్థికంగా, సామాజికంగా, మరి రాజకీయంగా అందరూ కూడా న్యాయంగా ముందుకు పోవాలి, అందరికీ న్యాయం జరగాలన్నటువంటి భావించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. మరి వారు కలలు కన్నటువంటి మరి అవన్నీ కూడా ఈరోజు నిజాలవుతున్నాయి. ఈరోజు మహిళలకు కూడా ఆస్తి హక్కులో భాగం ఉండాలి, మహిళలకు కూడా రాజకీయంలో భాగం ఉండాలి, మరి బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలి, దళితులతో పాటు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మరి మహిళలకు అందరికి కూడా ఈరోజు రిజర్వేషన్లు పొందుతున్నామంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమే అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. మరి కేవలం రాజకీయ పదవులే కాదు, ఈరోజు ఉద్యోగాలు కావచ్చు, చదువుల్లో కావచ్చు, ఈ రిజర్వేషన్లు